దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా 22వ అధ్యాయము 13వ వచనం నుండి 30వ వచనం వరకు. నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియక తన పొరుగువాని చేత ఊరకేయ కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొని దేవదారు పలకలను దానికి సరంబి వేయచు ఇంగళీకముతో రంగు వేయచు ఉన్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలి కీడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమ కాలములలో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ విటకాండు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడుదువు. లెబానోను నివాసివి, దేవదారు వృక్షములలో గూడు కట్టుకున్న దానా, ప్రసవించు స్త్రీకి కలుగ వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను, దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారు? నీవెవరికి భయపడుచున్నావు? వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసేదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యాను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడ, పనికి మాలిన ఘటమా. అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఏలత్రోయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. ఆమేన్.